పిల్లలతో సంతోషంగా బ్రతకాల్సిన సమయంలో నా కొడుకు కోడలికి కష్టాలేంటి? వీటికి ఎలా ముగింపు పలకాలి? మృదులా, గౌరవ్, ఏమన్నా తెలిసిందా? లేదు పెద్దమ్మా, చుట్టుపక్కల మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అసలు ఎవరు చూడలేదు అంటున్నారు అత్తయ్య. ఇంట్లోంచి వెళ్ళిన మనిషిని ఎవరో ఒకరు చూసుంటారు కదా. మధు ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు పెద్దమ్మా, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. వాడెక్కడున్నాడు? ఎంత టెన్షన్ పడుతున్నాడు? అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియట్లేదు. ఇక్కడ మృదుల ఎవరు? ఎందుకు ఇన్స్పెక్టర్? గంగానే అమ్మాయి మిస్సింగ్ కేసులో మృదులను సస్పెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చాం. మృదులని అరెస్ట్ చేస్తారా? ఎవరో కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా అని వచ్చేయడమేనా? ఏం ఆధారాలున్నాయి? బేసిక్ ఎవిడెన్స్ల ప్రకారం ప్రైమరీ సస్పెక్ట్ ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసే రైట్ పోలీసులకు ఉంటుంది. రైట్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లిపోతారా? ఏంటి జానకమ్మా, మృదులకి ఏం తెలీదని చెప్పాను కదా, ఇంకా మీకు అర్థం కాదా? రామ్మూర్తి గారు, ఏంటిదంతా? మేడం చూడండి, గంగానే అమ్మాయి కనిపించకపోవడం నిజమే కదా. వాళ్ళకు మృదుల మీద అనుమానం ఉంది, కంప్లైంట్ ఇచ్చారు. తప్పేంటి? ఆ మాట అనడమే తప్పైపోయిందయ్యా. నా మనవరాల్ని కనపడకుండా చేసి అడుగుతుంటే ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. పోనీ తాళి కట్టినోడున్నాడా అంటే వాడు కనబడటం లేదు. ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు. నాకు ఆ మృదుల మీదే అనుమానంగా ఉంది. ఏ ముసలి, మళ్ళీ మా మృదులనే అనుమానిస్తున్నావా? ఎలా నోరేసుకు పడిపోతుందో చూసావా? నువ్వు ఉండవమ్మా, నువ్వు చెప్పమ్మా, గంగనేం చేశావు? అయ్యో, నాకేమీ తెలీదండి. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో ఏమో. రాత్రంతా మేం కూడా వెతుకుతున్నాం. సరే, మేం వెతుకుతాంలే కానీ నీ మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు చేయలేదని రుజువు అయ్యేంత వరకు మా కస్టడీలో ఉండి ఇంట్రాగేషన్కి కోఆపరేట్ చేయాలి. కానిస్టేబుల్స్, ఏంటిది? వదలండి, నేనేం చేయలేదు. నన్ను వదలండి. ఆగండి ప్లీజ్. ఆగండి, వద్దు. నేనేం చేయలేదు, నన్ను వదలండి. హరి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్, కావాలంటే నేను డీఎస్పీ గారితో మాట్లాడతాను. సారీ మేడం, ఇది మిస్సింగ్ కేసు. ఎవరు చెప్పినా సస్పెక్ట్ ని వదలటం కుదరదు. మీరు డీఎస్పీ గారితో చెప్పినా సరే అదే చెప్తారు, అంతే. మీకే చెప్పేది, నన్ను వదలండి. హరి, మీరు ఆగండి. వదలండి. నాకు మీ చట్టాలు, సెక్షన్లు ఏమీ తెలియవు. కామన్ సెన్స్ తో అడుగుతున్నాను. వాళ్ళేదో అనుమానిస్తే అరెస్ట్ చేసేస్తారా? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? నేనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం మీరు చూసారా? తన గుర్తులేమైనా నా దగ్గర ఉన్నాయా? ఒక్క ఆధారం, ఏదైనా ఒక్క ఆధారమైనా ఉండాలి కదా. పాయింట్లు బాగానే మాట్లాడుతున్నారు కానీ ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. చూడండి. ఒక్కసారి ఇది ఇష్యూ అయ్యాక ఏదైనా వాదించుకోవాలంటే కోర్టులో వాదించుకోవాలి. అంతవరకు పోలీసులకి సహకరించాలి. చదువుకున్న వాళ్ళతో ఇదే గొడవ. మీరు తీసుకురండి. అయ్యో వదినా, ఆగండి.
మళ్ళీ ఏమైంది? గంగ కనిపించకపోవడానికి మృదులకి ఏ సంబంధం లేదు. అది చేసింది నేను. మాన్సి, మృదుల, నువ్వు మాట్లాడుకో. నేను చెప్తున్నాను కదా ఇన్స్పెక్టర్, నేనే కారణం. ఆర్ యు షూర్? అవును, నేనే కారణం. గంగ ఉంటే ఇంట్లో ప్రాబ్లం అవుతుందని నేనే బెదిరించిన. భయపడి ఇంట్లోకెళ్ళి పారిపోయింది. నా మనవరాల్ని బెదిరించావా? ఏం పాపం చేసిందే నా మనవరాలు? ఏం అన్యాయం చేసిందే? చెప్పు, నా మనవరాల్ని ఏం చేసావు? చెప్పు, చెప్పవే. ఒప్పుకుంది కదమ్మా, నేను అడుగుతున్నాను. కంగారు పడకండి. ఏం చేసావు గంగని? గంగ ఎక్కడుంది? చెప్పిన కదా, ఏడికి పోయిందో నాకు తెలియదు. బెదిరించినా పారిపోయింది. లేదు ఇన్స్పెక్టర్, తన మాటలేం నమ్మద్దు. మానసికి నేనంటే ప్రాణం. నన్ను అరెస్ట్ చేస్తున్నారని తన మీద నింద వేసుకుంటోంది. అసలు మాకెవరికి ఏమీ తెలీదు. అత్తయ్య చూడండి, ఈ పిచ్చిది నా కోసం తన మీద నింద వేసుకుంటుంది. అవును ఇన్స్పెక్టర్ గారు, మానసికేం తెలీదు. అయినా బెదిరిస్తే బయటికి పోయిందని చెప్తోంది కదా. వెతికితే ఎక్కడుందో దొరికిపోతుంది. ఈ మాత్రానికే అరెస్ట్ చేయడం ఎందుకు? ఏంటి మేడం అమాయకంగా మాట్లాడుతున్నారు? బెదిరించి వదిలేసిందన్న గ్యారంటీ ఏంటి? బయటకు ఎక్కడికో తీసుకెళ్ళి ఏమైనా చేసుంటే ఎవరిది గ్యారంటీ? తనే నేరం ఒప్పుకుంది కాబట్టి గంగా క్షేమంగా దొరికేంత వరకు పోలీస్ కస్టడీలోనే ఉంటుంది. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఇన్స్పెక్టర్ ఆగండి. ఇన్స్పెక్టర్, మానసి మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు. కావాలంటే గంగ దొరికేంత వరకు నన్ను గ్యారంటీగా తీసుకెళ్ళండి. ఏందయ్యా నువ్వు అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? తను తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తావా? అలాంటి చట్టాలు ఇంకా రాలేదు. మీరు తీసుకురండి. ఆగండి. ఏమైంది? గంగ కనిపించట్లేదురా మనవడా. ఇదిగో ఈ పిల్ల ఏదో చేసింది. లేదు మధు గారు, గంగ కనిపించకపోవడానికి నేనే కారణమని ముందు కంప్లైంట్ ఇచ్చారు. నన్ను అరెస్ట్ చేయబోతుంటే ఇదిగో మానసి నింద తన మీద వేసుకుంది. ఇన్స్పెక్టర్ గారు, గంగని ఏదో చేయాల్సిన అవసరం మానసికేంటి? అసలు తనకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ అవసరం లేదు. ఎందుకు లేదు? మీరిద్దరూ సంతోషంగా ఉండటం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. రాత్రి శోభనం అనగానే నిన్నేదో మాయ చేసి రాకుండా చేసేశారు. నా మనవరాళ్ళైతే ఇంట్లో లేకుండా చేశారు. బామా, నువ్వు ఆపుతావా? ఏం జరిగినా ముందు ఈ ఇంట్లో వాళ్ళని అనుమానించడం ఆపే. అసలు గంగ ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అసలు మీరు మొత్తం వెతికారా? బయటంతా వెతికాం బాబు. తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా చూసాం, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు కదా అని ఇంట్లో వాళ్ళ మీద కేసు పెడతారా? అయినా మీరు కూడా ఏంటండి? ఏంట్రా మనవడా ఇది? నీ పెళ్ళం కనిపించకపోతే ఏమైందోనని కంగారు పడకుండా ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని అడుగుతావేంటి? కంగారుగానే ఉంది బామ్మ, కానీ లేనిపోయిన అనుమానాలతో ఇంకా టెన్షన్ పెంచుకోవద్దు అంటున్నాను. అవును,
బయట బంధువుల ఇళ్లలో వెతికామన్నారు కానీ అసలు మన ఇంట్లో వెతికారా? వెతికామంటే అన్ని బెడ్రూమ్లు వెతికాం, ఎక్కడా లేదన్నయ్య. ఇల్లంటే బెడ్రూమ్లే కాదురా, ఇంకా చాలా ఉంది. అయినా మొత్తం వెతకకుండా కనిపించలేదంటే ఏంట్రా అర్థం? ఇన్స్పెక్టర్, ఒక 10 minutes టైం ఇవ్వండి. భగవంతుడా, నా మనవరాలు క్షేమంగా వచ్చేటట్టు చూడు తండ్రి. రామూర్తి, ఏంటి దొరికిందా? మొత్తం వెతికాం, ఎక్కడా లేదు. ఇంట్లోనే ఉంటే కేసు మా వరకు ఎందుకు వస్తుంది? తర్వాత సంగతి మేము చూసుకుంటాం గానీ మీరు తీసుకురండి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం. మధు గారు ఇంకా రాలేదు. ఎవరొచ్చినా ఇక్కడ ఉండదమ్మా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మా పనులు మమ్మల్ని చేసుకునివ్వండి. మీరు తీసుకురండి. మానసి, గంగా, 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 మీరు తీసుకురండి. ఆగండి. అమ్మా, అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, గంగా, అమ్మ, ఏమైందమ్మా? అమ్మ గంగా, లేమ్మా. అమ్మ గంగా, 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 గంగా ఏమైంది? కళ్ళు తెరిచి చూడమ్మా. గౌరవ్, కొంచెం వాటర్ తీసుకురాపా. అమ్మ గంగా, కళ్ళు తెరిచి చూడమ్మా. గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, అమ్మ, అమ్మమ్మ, అయ్యో నా మనవరాలా, ఏమైంది నీకు? అలా పడిపోయావేంటే? ఏమైందమ్మా? ఏమో బాబాయ్, ఆ గదిలో నుంచి పొగొచ్చింది. ఏమైందోనని చూడ్డానికి వెళ్ళాను, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు బాబాయ్. పొగ రావడం ఏంటి, పడిపోవడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. మనవరాలు కళ్ళెదురుగా ఉంటే ఇంకా అనుమానం అంటావేంటమ్మా? ఇంట్లో సరిగ్గా వెతకకుండా
మా టైం వేస్ట్ చేయడంతో పాటు ఇంట్లో వాళ్ళని కూడా అనుమానించావు. సారీ ఫర్ ద ట్రబుల్. సారీ ఇన్స్పెక్టర్, ఈ ట్రబుల్కి కారణం నేనే. ఏమైంది? ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలని కాదు, నా కొడుకు కోడలి జీవితం కోసం చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు స్వామి. నాకు మాత్రం అనుమానంగానే ఉంది. ఎవరో ఏదో చెయ్యకపోతే బయట నుంచి గడియ ఎలా పడుతుంది? గంగ లోపలే ఉందని తెలియక ఎవరో గడిపెట్టుంటారు బామ్మ. దానికి కూడా అనుమానమేనా? బామ్మ, ఇదే మీకు ఆఖరిసారిగా చెప్పడం. ఏ విషయం కన్ఫర్మ్ చేసుకోకుండా ఊరికే ఇంట్లో ఎవరిని అనుమానించొద్దు. ఏవండి, నేను కనిపించలేదు అనే టెన్షన్లో అమ్మమ్మ ఏదో చేసేసింది. ఏమీ అనుకోవద్దండి. పెద్దమ్మా, రోజు రోజుకి ఇది శృతి మించిపోతోంది. ఏదో ఒకటి చేయాలి, లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మనవరాలు కోడలుగా ఉండటం వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదురా. అదిగో ఆ మేనకోడల్నే కోడలనుకుంటోంది. ఆ మనవరాలు ఉసురు పోసుకుంటున్నారే, ఆ పాపం ఊరికే పోదు, సర్వనాశనమైపోతారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానురా, ఇది నా మనవడి మీద కన్నేసింది. గంగని కనిపించకుండా చేసి మనవడిని దక్కించుకోవచ్చని పథకం వేసిందిరా. అమ్మా, రమ్మన్నారు. ఏంటండి ఇది? మీరేం చెప్పారు? ఇక్కడ ఏం జరుగుతోంది? భార్య భర్తని చెప్పుకునే పరిస్థితి లేదు. పిల్లలకి నాన్న అని పిలిచే స్వాతంత్రం లేదు. అసలు మా కుటుంబం ఏమైపోతుందోనని భయం వేస్తోంది. అసలు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడం ఏంటండి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు కదా. నాకు తెలియదు బాబు. ఎవరికీ తెలియకుండా మా పెద్దమ్మ ఏర్పాటు చేసింది. బాగోలేంది గంగక మీ పెద్దమ్మక? ఆవిడికైనా నిజం చెప్పొచ్చు కదా. గంగని మేనేజ్ చేయగలుగుతున్నాం గాని ఆ పెద్ద ఆవిడ్ని మేనేజ్ చేయడం కుదరట్లేదు. అసలు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. నల్ల పూసలు తొడిగించింది. ఇప్పుడు చూస్తే శోభనానికి ఏర్పాట్లు చేసింది. మొన్నైతే నా కోడలికి ఏకంగా పెళ్లి చూపులే పెట్టించింది. ఇక ముందు ముందు ఏం చేస్తుందో ఏమో. ఇక మా వల్ల కాదు. రేపొద్దునే మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. అమ్మా, రేపు పొద్దున్నే అంటే? ఇంకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు పెద్దావిడని గౌరవం ఇచ్చాను. ఇప్పుడు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ టార్చర్ మా వల్ల కాదు. దయచేసి తీసుకెళ్ళండి.
అసలు మా పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతోందా? మా వదిన అన్నయ్యకి దూరంగా ఉండాల్సి వస్తోంది.